మందార మకరంద మాధుర్యమునతేలు మధుపంబు పోవునే మదనములకు. నిర్మల మందాకిని వీచికలతూగు రాయంచసనునే తరంగిణులకు. లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు కోయిల సేరునే కుటజములకు. పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోర కంబరుగునే సాంద్ర నిహారములకు. అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత పాన విశేషమత్త చిత్తము ఏ రీతి నితరంబు చేరనేర్చు. వినుత గుణశీల మాటలు వేయునేలా. సుగుణాలతో సంచరించే ఓ గురోత్తమా, మందార పుష్పంలోని మకరంద మాధుర్యం అనుభవించే తుమ్మెద ఉమ్మెత్త పూల వైపుకు పోతుందా? స్వచ్ఛమైన ఆకాశగంగా తరంగాలపై విహరించే రాజహంస వాగుల దగ్గర వంకల దగ్గర తిరుగుతుందా? తియ్యమామిడి లేత చిగుళ్ళు తిని పులకించి పాటలు పాడే కోయిల కొండమల్లెల చెంతకు చేరుతుందా? నిండు పున్నమి పండు వెన్నెలలో విహారం చేసే చకోరము దట్టమైన మంచు పొరల వైపుకు మరలుతుందా? లేదు, వెళ్ళలేదు. ఆ విధంగానే నా మనస్సు కూడా దివ్యమైన విష్ణుపాద పద్మాలు ధ్యానించటంలోనే, ఆ అమృతం క్రోలటంలోనే పరవశించి ఆనందం పొందుతున్నది. అటువంటి హరిపదాయత్తమైన నా చిత్తము ఇతర విషయాలపైకి ఏమాత్రమూ పోవటం లేదు. ఓ సుగుణశీల, వేయి మాటలెందుకు? సంస్కారాన్ని బట్టి మనస్సుకు మార్గం ఏర్పడుతుంది. ప్రహ్లాదుడు పుట్టక మునిపే హరిభక్తికి అంకితమయ్యాడు. ఇంకొక దానిపై అతని చిత్తాన్ని మరల్చలేక తనకి సాధ్యం కాదు అన్నాడు. ఈ పద్యరత్నము అమూలకం, సహజ కవి స్వకీయం. అంటే మూలవ్యాస భాగవతంలో లేనిది పోతన స్వంత కృతి. మరియు పరమభాగవతులు ప్రహ్లాదుని, పోతన కవీంద్రుని మనోభావాల్ని అలగలిపిన పద్యరత్నమిది. ఇలా ఈ ఘట్టంలో అనేక సందర్భాలలో పోతనామాచ్యుల వారు అమృతాన్ని సీసాల నిండా నింపి తెలుగువారికి అందించారు. ఈ విధంగా ప్రహ్లాదుడు పలుకుగా హిరణ్యకశిపుని పట్ల సేవాభావం కల గురువు కోపించి